తనకు న్యాయం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాడు టీడీపీ కార్యకర్త డేవిడ్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులతో కొన్ని రోజుల క్రితం డేవిడ్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. డేవిడ్కు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు వినతి పత్రం ఇచ్చారు. అయితే మీ కుమారుడిదే తప్పు అంటూ ఎమ్మెల్యేని వెనకేసుకొచ్చారు వర్ల రామయ్య. వర్ల రామయ్య తీరుకు నిరసనగా హాస్పిటల్ నుండి నేరుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాడు డేవిడ్. దీంతో కొద్దిసేపు టీడీపీ కార్యాలయం వద్ద గందరగోళం ఏర్పడింది. అది న్యాయం జరగాల్సిందే, నేను తప్పు చేయలేదు. ఆ కొలికపూడి బాధ పడలేము, ఆ సింబల్ పార్టీ అది అంతే. నేనైతే బాధపడినా ఉన్నా, పార్టీ కోసం తప్పుపడి పని చేసినాం, న్యాయం జరగాల్సిందే. ఆ కొలికపూడి బాధ పడలేము. ఇందాక వర్ల రామయ్య గారు మాట్లాడిన మాటలు కూడా చెప్పు. 4,000 మా వాళ్ళు వస్తారు, పార్టీ వాళ్ళ కార్యకర్తలు. మేము తప్పు చేయాలా, మేము ఎందుకు భయపడాలి? తప్పు చేయాలా, ఎందుకు భయపడాలన్నా? ఏంటంత ఇబ్బంది అన్నా? ఎమ్మెల్యే మాట్లాడండి. ఏంటో నా పక్షు అది ఎగురుతున్నావు నువ్వు? కష్టపడి పని చేస్తే పార్టీ కోసం కష్టపడి పని చేస్తాను. వర్ల రామయ్య గారు మాట్లాడే టీడీపీ ఆఫీస్ దగ్గర కార్యకర్త డేవిడ్ ఆందోళన చేపట్టాడు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులు తాగలేక టీడీపీ కార్యకర్త డేవిడ్ గత 3 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తిగా ఎవరైతే కొలికపూడి ఎమ్మెల్యే గెలుపొందాడో అప్పటి నుంచి కూడా డేవిడ్ ప్రధాన అనుచరుడుగా కొలికపూడి వెంటే తిరిగిన పరిస్థితి. కొలికపూడి ఏ పని చెప్తారని ఆయన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులను కూడా పెట్టినప్పుడు ఇవన్నీ కూడా వివరాలకి దారి తీసిన పరిస్థితి కూడా ఉంది. అయితే కొలికపూడి వేధింపులు తాగలేక ఆత్మహత్య చేసుకున్న డేవిడ్ కి న్యాయం చేయాలంటే ఈ రోజు ఆ కుటుంబ సభ్యులు పార్టీ కార్యాలయంలో రివెన్స్ లో ఉన్న వర్ల రామయ్యకి వినతి పత్రం ఇచ్చారు. వర్ల రామయ్య సమస్య అంతా విన్న తర్వాత పూర్తిగా కూడా డేవిడ్ మీద తప్పు అంటూ ఎమ్మెల్యేని వెనకేసి రావడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఏది చెప్తే అతను చేశాడు తప్ప మా కొడుకు వ్యక్తిగతంగా ఏది చేయలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయినా కానీ ఎమ్మెల్యే వర్ల రామయ్య ఎమ్మెల్యేని వెనకేసి రావడంతో వాళ్ళంతా కూడా కొంత బాధపడిన పరిస్థితి. ఈ విషయాన్ని డేవిడ్ తోటి వాళ్ళంతా కుటుంబ సభ్యులు తెలియజేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే డేవిడ్ నేరుగా టీడీపీ కార్యాలయం చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి నాకు న్యాయం చేయాలంటూ ఆయన ఆందోళన చేసిన స్థితి కూడా కనిపించింది. పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు నేనున్నాను, ఎమ్మెల్యే ఏ పని చెప్తే ఆ పని చేశాను, ఇప్పుడు నాకు తప్పు అన్నారు, నా తప్పు ఏమీ లేదు అంటూ ఆయన మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసాము. పూర్తిగా వర్ల రామయ్య నాకు న్యాయం చేయాలి, పార్టీ నాకు న్యాయం చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పార్టీ కోసం కష్టపడ్డా ఎమ్మెల్యే ఏం చేస్తే ఆ పని నేను చేసి మీరు నా తప్పు అంటున్నారంటూ నేరుగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లకుండా పార్టీ కార్యాలయంకి వెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం టీడీపీ కార్యాలయం ఉంటుందో. ఆందోళన చేస్తున్న డేవిడ్ ని అడ్డుకునేందుకు ఒక టీడీపీ కార్యకర్తలు కొంత ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఖచ్చితంగా న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదంటూ డేవిడ్ అయితే టీడీపీ కార్యాలయంపై భీషణించి కూర్చున్న పరిస్థితి దగ్గర తీసుకుని పోలీసులు వచ్చి కొంత గందరగోళ పరిస్థితిని సుద్దిమరిగించే పని అయితే టీడీపీ కార్యాలయం వద్ద చేసిన పరిస్థితి. ఖచ్చితంగా నాకు న్యాయం చేసే వరకు ఎంత స్థాయికైనా నేను వెళ్తాను, పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానంటూ డేవిడ్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొలికపూడి అక్కడ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన దగ్గర ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా అక్కడ నియోజకవర్గంలో అనేక విమర్శలు ఇవన్నీ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు డేవిడ్ అంశం కూడా తెరమీదకు వచ్చిన పరిస్థితి. ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో కూడా ఎమ్మెల్యేకి సంబంధించి ఎటువంటి వేధింపులు ఉన్నాయనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. ఖచ్చితంగా న్యాయం చేయకపోతే కనుక పోరాటాన్ని ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ డేవిడ్ అయితే టీడీపీకి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైట్, థ్యాంక్ యూ సురేందర్.